ఇందాక నుంచి మొహమ్మద్ ఆరిఫ్ అంటా ఉన్నాం కదా, ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నాము. ప్రపంచాన్ని చూసిన ఎన్ఆర్ఐగా 2035 నాటికి మీరు చూడాలనుకున్న కొత్త కడప ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ గంజాయి అనేది జీరో అవ్వాలి కదా సార్, అసలు P4 అంటే ఏంటి? ప్రస్తుతం అందరూ P4 గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. కడపలో కూడా ఒకటి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. P4 అంటే ఏముంది, ఏంటి సార్ అది? స్టార్ట్అప్ కడప అని మీరు బిల్డింగ్ చూసారు కదా, మీకేమనిపించింది? మన కడప యూత్ కి దేవుడిచ్చిన వరం ఆ బిల్డింగ్. మన కడపలో ఒక సాధారణ కడప నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థకు హెచ్ఎన్ఎస్కి చీఫ్గా ఫైనాన్స్ అడ్వైజర్గా ఎదిగిన మీ ప్రయాణం ఏంటి? లాస్ట్ 12 years గా నేను దుబాయ్లో ఉన్నాను. ఇప్పుడు నేను చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను. థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మేమంతా దుబాయ్లో ఉండగా ఎన్ఆర్ఐస్ అందరికీ ఒక లెటర్ వచ్చింది, హై లెవెల్ మీటింగ్ విత్ సీఎం సార్. హలో కడప పీపుల్, నేను మీ దిలీప్ అప్నా కడప పేజ్ అయితే వచ్చేసాను. ప్రతిసారి ప్రమోషన్స్ అవి ఇవి అయినా కొత్తగా ట్రై చేద్దాం ఈసారి. అందుకే ఈసారి ఏం చేసిన అంటే ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన. అది కూడా మన కడపలో ఉన్న షేర్ ఆనిముత్యం ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్ళిందంట. ఆయన గురించి తెలుసుకోవడానికి ఇదైతే మనం స్టార్ట్ చేసాం ఇంటర్వ్యూ. ఆయన నేమ్ ఏంటో తెలుసా? మొహమ్మద్ ఆరిఫ్ అంటే నాకు తెలుసు. మొహమ్మద్ ఆరిఫ్ అంటే ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఇంతకు ఆయన ఏం చేస్తారు, ఎక్కడ ఉంటాడు, ఏం వర్క్ చేస్తారు, అసలు వాట్ ఈజ్ వాట్ అని ఆయన మాటలోనే తెలుసుకుందాం. చలో. హలో సార్. హాయ్ దిలీప్. హాయ్. సో హాయ్ టు అప్నా కడప ఛానల్. సో గ్రీటింగ్స్ టు ఆల్. సో అప్నా కడప ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ ఇన్ కడప. సో నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ ఛానల్. మిమ్మల్ని పట్టే గాలే నాకైతే. దుబాయ్ ఇండియా అసలు డేట్స్ ఇక్కలే. చాలా నుంచి ట్రై చేస్తాను అప్నా కడప పేజ్ నుంచి ఇంటర్వ్యూ చేయాలా, అది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ మీలాంటి ఒక మంచి గొప్ప వ్యక్తులతో చేయాలనేసి మన అప్నా కడప అయితే ఒక ఐడియా తీసుకొచ్చాము. అది కూడా మీతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేద్దామని. చాలా రోజులు అయింది సార్ మీరు దుబాయ్ ఇక్కడ. నేనేంటంటే ఎక్కువ ట్రావెలింగ్స్ అనమాట. కడపలో ఉండేది తక్కువ, సండేస్ లేకపోతే 2 Sundays ఒకసారి. ఆఫన్లీ దుబాయ్కి వెళ్తున్నాను, మళ్ళీ వర్క్ ఉన్నప్పుడు ఇండియాకి వస్తున్నాను. సో ఈ ట్రావెలింగ్స్ వల్ల నేను ఎక్కువ టైం స్కెడ్యూల్ అవ్వాలి. చాలా ట్రై చేశాను సార్ మీతో మీట్ అవుదాం అనేసి. అసలు ఈ ఛాన్స్ అయితే అసలు నేను మిస్ అయితే చేసుకోలేదు. ఇంకా ఈ రోజు మిమ్మల్ని అడగాల్సిందే, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే. లేదు మీ సీక్రెట్స్ ఏంటో మాకు ఈరోజు చెప్పాల్సిందే. చాలా ప్రిపేర్ అయిపోయినాం అసలు మేము. తప్పకుండా. మన కడపలో ఒక సాధారణ కడప నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థకు హెచ్ఎన్ఎస్కి చీఫ్గా ఫైనాన్స్ అడ్వైజర్గా ఎదిగిన మీ ప్రయాణం ఏంటి? సో లాస్ట్ 12 years గా నేను దుబాయ్లో ఉన్నాను. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నాను 12 years గా. ఇప్పుడు నేను చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నాను. దుబాయ్ అనేది ఏంటంటే ఒక ప్రపంచానికి ఒక హబ్ లాంటిది. అంటే అక్కడ DIFC అనేది ఒక ఏరియా ఉంది, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఈ DIFC లో ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన ఫండ్ హౌసెస్, బ్యాంక్స్ గానీ ఇవన్నీ అక్కడే స్థాపించబడ్డాయి. సో క్లయింట్ మోడల్ ఏంటంటే అక్కడ ఏ దేశస్థుడైనా సరే, ఎటువంటి కంట్రీ నుంచి కూడా ఆ DIFC ని ఉపయోగించుకొని హీ క్యాన్ ఇన్వెస్ట్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద వేరియస్ అక్రాస్ ద గ్లోబ్. సో దానికి మేము మా వరకు మాకున్న క్లయింట్స్ ని మేము మేనేజ్ చేస్తూ, వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళని ప్రాంప్ట్ గా అడ్వైస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా లాస్ట్ 12 years గా ఇదే నా ప్రయాణము. సో దిస్ ఇస్ మై జర్నీ ఇన్ దుబాయ్. ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్స్లు కావచ్చు, లీడర్షిప్ కార్యక్రమాలు కావచ్చు, అవార్డు వేదికలు మీరు తరచూ పాల్గొంటారు కదా, ఈ గుర్తింపు వెనుకున్న నేను ఉండేది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్ లో మేము దగ్గర ఇంకా కొన్ని 12 ఏళ్ళు అయిపోయేసరికి కంపెనీస్ లో గానీ, చాలా వరకు ఈవెంట్ మేనేజ్మెంట్స్ లో గానీ, లేదా పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ లో గానీ మేమంతా రికగ్నైజ్ అయి ఉంటాం. దాని వల్ల ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళ సమ్మిట్స్, సో నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో కూడా నేను అసోసియేట్ మెంబర్. సో అందువల్ల WEF సమ్మిట్స్ లో గానీ, లేదా CII లో నేను సీనియర్ మోస్ట్ మెంబర్ ని. సో CII లో సమ్మిట్ గానీ, ఇలా రకరకాల దుబాయ్ లో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్ లో గానీ, దుబాయ్ లో గానీ, ఈవెన్ శ్రీలంకలో గానీ, సో చాలా సమ్మిట్స్ లో మనకు రికగ్నైజ్ అయ్యిందాం. అందువల్ల తరచూ సమ్మిట్స్ జరిగేటప్పుడు నాకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ట్రావెలింగ్ ప్లస్ పరిస్థితులు కూడా చూసుకొని ట్రావెల్ చేస్తున్నాను. అన్ని సమ్మిట్స్ వెళ్తుంటే మనం ఉద్యోగాలు చేయలేము. సో ఆ రీజన్ వల్ల నేను సాధ్యమైనంత వరకు ఒక మంచి పెద్ద సమ్మిట్స్ ఉంటే సమ్మిట్స్ కి వెళ్ళడము, నాకు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేయడము, ఏదైనా మంచి లెక్చర్ ఇవ్వడం, అక్కడ ఉన్న డెలిగేట్స్ తో గానీ, ఇంటలెక్చువల్స్ తో గానీ నేను వాళ్ళని బాగా మోటివేట్ చేయడం అనేది నేను చేస్తూ ఉంటాను. ప్లస్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్స్ దుబాయ్ లో ఎక్కువ జరుగుతాయి. దుబాయ్ లో 3rd ఈవెంట్ మేనేజ్మెంట్స్ దుబాయ్ లో జరుగుతాయి. సో చాలా మంది వాళ్ళకి, నాకున్న క్లయింట్ బేస్ ఉన్నారు, నాకు చాలా క్లయింట్స్ ఉన్నారు, అంతా అల్ట్రా రిచ్ క్లయింట్స్ అన్నమాట. సో వాళ్ళందరినీ చీఫ్ గెస్ట్ గా పిలుస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళతో నేను వెళ్తూ ఉంటాను. సో ఇలా మాకు రెఫరెన్సెస్ ఎక్కువ వచ్చేస్తాయి. సో ఇంకా ఇండియా వస్తే ఆటోమేటిక్ గా పిలుస్తూనే ఉంటారు. సో కొన్ని ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం వెళ్తూ ఉంటాను.
వెళ్ళినప్పుడల్లా ఒక మంచి జరగాల, నెక్స్ట్ అక్కడ ఉన్న డెలిగేట్స్ లో కానీ లేకపోతే అవార్డు తీసుకునే వాళ్ళు అవార్డ్ ఫంక్షన్స్ కూడా వెళ్తుంటాను నేను. అలా ఉన్నప్పుడు దాన్ని మోటివేట్ చేస్తూ ఉండడం. ఈ మధ్య ఇంకా P4 గురించి కూడా నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏదైనా ఈవెంట్స్ వెళ్ళినా కూడా టాకింగ్ ఆల్ ద టైమ్ టాకింగ్ అబౌట్ ద అబౌట్ P4 P4 to those people. అది చూస్తా ఉన్నాం బ్యాక్ సైడ్ చూస్తా Yeah, అంటే yeah, అవార్డ్స్ అన్ని ఇవే yeah. ఉన్నాయి. అది ఈ మధ్య వచ్చాయి ట్రోఫీస్. ఆ. నార్మల్ గా మాకు సర్టిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఆ, హౌస్ లోకి వచ్చి ఈ రాగానే మధ్య first అవార్డ్స్ ఇవే కూడా ఉన్నాయి మనకు. ప్రస్తుతం అందరూ P4 గురించి మాట్లాడుతున్నారు. ఇందాక కూడా మీరు మాట్లాడితే P4 అన్నారు కదా సార్. అసలు P4 అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? సి ఏంటి? P4 అంటే ఒకటే, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. జనరల్ గా మీరు ఇప్పటి వరకు వినింటారు ఎక్కడైనా ఈ ప్రపంచంలో P3 మోడల్ అంటారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రైవేట్ సంస్థలు, పబ్లిక్ పబ్లిక్ సంస్థలు అండ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్. సో అంటే గవర్నమెంట్ అంటే పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్ అవును అంటే పబ్లిక్ గవర్నమెంట్, నార్మల్ గా. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. ఈసారి మొదటిసారి P4 లో అవును. అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి యునిక్ ఫ్యూచర్ తెచ్చారంటే ఈ 3 P's లో ఒక P యాడ్ చేశారు. ఏంటి అంటే పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆ, పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు ఉంటారు, అందులో పీపుల్ ని కూడా యాడ్ చేశారు. అంటే పీపుల్ అంటే ఎవరు? మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, సాధారణ మనుషులు ప్రజల్ని కూడా అందరూ. యాడ్ చేశారు. ఎప్పుడైతే ఇది యాడ్ అయిందో P4 అయిపోయింది. ఆ, ఈ P4 మోడల్ ని చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ జూలైలో లాంచ్ చేశారు. అవును. మేమంతా దుబాయ్ లో ఉండగా ఎన్ఆర్ఐస్ అందరికి ఒక లెటర్ వచ్చింది, ఉమ్, హై లెవెల్ మీటింగ్ విత్ సీఎం సార్. మేము జనరల్ గా దుబాయ్ లో ఉన్నప్పుడు ఎటువంటి ఆంధ్ర నుంచి సీఎం గారు వచ్చిన, మినిస్టర్స్ వచ్చిన, మేమంతా ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళిపోవడం, వాళ్ళని హానర్ చేయడం, వాళ్ళని తీసుకొని వాళ్ళకున్న 1 day 2 day ట్రావెల్ లో మేము కూడా పాలు పంచుకునే వాళ్ళం. ఏదైనా మీటింగ్స్ కి, అవును. ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని మేము సపోర్ట్, వాళ్ళని పిలుచుకొని వచ్చి సీఎం గారితో మాట్లాడించడం, మినిస్టర్స్ తో మాట్లాడించడం, ఇవన్నీ జరుగుతూ ఉండే. నార్మల్ కామన్. ప్రతి ఎన్ఆర్ఐ ఇదే చేస్తారు. మన రాష్ట్రం నుంచి ఎవరన్నా పెద్ద వాళ్ళు వచ్చారంటే మాకు ఆనందం కదా, మన ఇంటి వాళ్ళు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అలా ఫస్ట్ టైం మాకు లెటర్ వచ్చింది. ఏంటి అంటే మీరందరూ ఉన్న ఫలంగా అవైలబిలిటీని బట్టి రేపు సాయంత్రం 5 గంటలకంతా విజయవాడకు వచ్చేయండి, నవోటల్లో ఒక మీటింగ్ ఉంది, సీఎం గారు డిన్నర్ మీటింగ్ విత్ ఎన్ఆర్ఐస్ అని ఇచ్చారు. సడన్ గా ఎప్పుడైతే లెటర్ వచ్చిందో ఇంకే మాత్రం ఆలోచించలేదు, ఆఫీస్ లగేజ్ కూడా లేదు, అప్పటికప్పుడే టికెట్ బుక్ చేసుకుని మా ఆఫీస్ లో నుంచి కార్ పార్క్ ఆఫీస్ లోనే పెట్టి మెట్రో ట్రైన్ ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి మిడ్ నైట్ హైదరాబాద్ కి రీచ్, హైదరాబాద్ నుంచి మళ్ళీ బయలుదేరి విజయవాడకి వెళ్ళి, విజయవాడ సాయంత్రం 5 గంటలకి విజయవాడ హోటల్లో ఉన్నాం. వెళ్ళంగానే ఫస్ట్ మాకు తెలియదు P4 అంటే ఏందో తెలియదు, ఏదో సమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ అవైలబుల్ ఎన్ఆర్ఐస్ ఒక 40 మంది ఎన్ఆర్ఐస్ అటెండ్ అయ్యారు. సౌదీ నుంచి, దుబాయ్ నుంచి, మలేషియా, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత సార్ P4 ఎలా వర్క్ చేస్తుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఎలా P4 ని డిజైన్ చేశారు అనేది ఆల్రెడీ దీని వెనకాల చాలా 1 year వరకు బాగా ఆలోచించారు. ఈ కాన్సెప్ట్స్ బాగా స్టడీ చేశారు. సో ఈ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఆర్ఎస్ అందరూ ఫస్ట్ మీరే మెయిన్. ఈ P4 అనేది ఏంటంటే అడాప్టేషన్ ఆఫ్ ద జీరో పోవర్టీ నుంచి ఫ్యామిలీస్ ఏదైతే పోవర్టీ లైన్ లో కంటే తక్కువ ఉంటారు, బట్ అలాంటి అన్నాన్ని కూడా అన్నం లేని పరిస్థితిలో ఉంటారు కదా, అలాంటి ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేసి వాళ్ళందరినీ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకొని, అంటే దత్తత తీసుకొని, వాళ్ళకి ఒకసారి హెల్ప్ అనేది కాకుండా వాళ్ళు ఆ పోవర్టీ నుంచి బయటకు వచ్చేంత వరకు వీళ్ళు హెల్ప్ చేయాలి. రేపు పొద్దున వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ, ఎమోషన్, మోటివేషన్ గా అన్నిట్లో వీళ్ళు సెటిల్ అయిపోతారు లైఫ్ లో. సో అలాంటి కాన్సెప్ట్ చెప్పేసరికి మాకు చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మీరు ఎవరన్నా మాట్లాడండి అంటే ఫస్ట్ నేనే మైక్ తీసుకొని ధైర్యంగా నాకున్న డౌట్స్ నేను సార్ని అడగడం జరిగింది. సో ఫస్ట్ బ్యాడ్జ్ కూడా నాకే ఇవ్వడం జరిగింది, అండ్ మీరే లీడ్ చేయండి ఎన్ఆర్ఎస్ ని అందరినీ. మీరు అందరికి ఎన్ఆర్ఎస్ తో మాట్లాడండి, ఈ P4 కాన్సెప్ట్ ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈ P4 కాన్సెప్ట్ ఎంత మందికి, ఎన్ని సంస్థలకి, ఎన్ని ప్లేసెస్ లో ఇది సెమినార్స్ లో గానీ మనం మాట్లాడుతుంటే అంత మందికి అర్థమవుతుంది. అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే ఏదో హెల్ప్ చేయడం, వెళ్ళిపోవడం అన్నట్టుంటుంది. ఇది అలాంటి కాదు, ఇది డిఫరెంట్ సెక్టార్ అనమాట. సో అప్పటి నుంచి నేను ఏం చేశాను, రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. మేము ఫైనాన్షియల్ అడ్వైజర్ కదా, మాకు ఏదన్నా ఉంటే వీ డూ ఆల్ ద రీసెర్చ్. ఎలా రీసెర్చ్ చేస్తామంటే అసలు ఈ మోడల్ ఏంది, ఈ మోడల్ ఎలా పనిచేస్తుంది, ఎట్లా చేస్తుందంటే నిజంగా చెప్పాలంటే అసలు ఒక ట్రెమండస్ రీసెర్చ్ బయటపడ్డాయి ఇందులో. ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నీడ్ ఉంది, ఒక ఫ్యామిలీకి ఏదైనా నీడ్ ఉంది. సో ఆ ఫ్యామిలీకి మీరు జనరల్ గా ఎవరికైనా హెల్ప్ కావాలంటే వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. ఆ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడు జనరల్ మనం వింటుంటాం కదా, బాబుని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత.
అలా చాలా రేర్ కదా. ఉమ్. అలాంటిది ఫ్యామిలీని దత్తత తీసుకోవడం అనేది చాలా ఎంత ఇంపాసిబుల్. ఆ, కానీ అది ఎవరు చేయగలుగుతారు? పీపుల్‌ని యాడ్ చేయడం వల్ల పీపుల్‌లో ఈ వేరే మనకంటే సిట్యుయేషన్ డౌన్ ఉన్న పీపుల్‌ని మనం యాడ్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీస్‌లో వాళ్ళకేదన్నా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. ఉమ్, నెక్స్ట్ వాళ్ళకి మెడికల్‌కి సంబంధించిన ఏదైనా హెల్ప్ చేయొచ్చు. అంటే అన్నిటికి డబ్బు పరంగానే గాదు. అంటే మీ దగ్గర డబ్బులుంటే ఆ డబ్బు ఇవ్వడమే అని గాదు. ఉమ్. ఇది బియాండ్ ద మనీ అన్నమాట మనీ ఇది. అవును. సో, ఈ పరంగా మీరు హెల్ప్ చేయొచ్చు. అంటే ఒక మెంటర్‌షిప్ లాగా. అంటే ఆ, వాళ్ళ ఇంట్లో మీరు ఒక మెంబర్ లాగా, మెంబర్ లా మీరొక కొడుకులాగా లేపోతే మీరొక లీడర్ లాగా. ఆ ఫ్యామిలీని మీరు ఎలా గైడ్ చేస్తుంటారంటే వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో గూడా మీరు వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళని ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వాళ్ళని లాక్కొనెళ్లారంటే ఆ ఫ్యామిలీ అనేది గట్టెక్కిపోతుంది. ఉమ్, అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెప్తాను. ఇప్పుడు సపోజు ఒక ఫ్యామిలీ తండ్రి ఒక 8,00,000 అప్పులున్నాయి. ఇద్దరు కూతుర్లున్నారు. ఇద్దరు కూతుర్లు చదవట్లేదు. ఆయనే ఆటో వేస్తున్నాడు. అలాంటి ఫ్యామిలీకి జనరల్‌గా మనం ఏం జేస్తాము? ఒక 1,00,000 ఉంటే ఇస్తాము. లేదా అమౌంట్ ఒక 50,000 ఉంటే ఇస్తాము. అది హెల్ప్ అనుకుంటారు. ఆ, కానీ పీ4 మోడల్ ఎలా అంటే మీరు ఆ ఫ్యామిలీ‌నో సపోజు కూతుర్లని ఆయన చదివిచ్చడు. ఆ, ఎందుకు చదివిచ్చడు? ఎందుకులే ఆయన చదువు ఎక్కువ చదివితే మళ్ళీ పెద్ద పెద్ద సంబంధాలు పెళ్లి జేయాలా అనుకుంటారు. సో, అలాంటప్పుడు మీరేం జేస్తారంటే లేదు ఇలా కాదు. ఇలా సీఎం గారు ఇలా చెప్పారు. మీరు మీ ఇద్దరు కూతుర్లని చదివించండి. వాళ్ళు చదవడం వల్ల వాళ్ళు ఇంజినీర్స్ అవుతారు. వాళ్ళకొక మంచి స్కిల్స్ ఒస్తాయి. దాంతో వాళ్ళొక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. లేదా వాళ్ళకి మీరు మంచి చదువులు చేస్తే రేపొద్దున మీ ఫ్యామిలీని, మిమ్మల్ని గూడా వాళ్ళు లీడ్ చేస్తారని మీరు మోటివేట్ చేయాలి ఆ ఫాదర్‌ని. అది ఎవరు చేయగలుగుతారు? ఒక కొడుకు చేయగలుగుతాడు. అతన్ని ఎవరైతే నమ్ముతాడో అటువంటి వ్యక్తి అవును. ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతాడు. ఉమ్. అలా మీరు ఆ ఫాదర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, ఆ ఇద్దరు కూతుర్లని కూతుర్లని చదివిచ్చారంటే, రేపొద్దున ఆ ఇద్దరు పిల్లలు డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్, హై ప్రొఫెషన్స్ అయ్యారంటే, ఆ ఫ్యామిలీ పోవర్టీలోనే ఉంటుందా? పోవర్టీ నుంచి బయటకొస్తుందా? అదే పీఫ్. ఆ, మీరు ఎంతసేపు వాళ్ళనెళ్లి ఏదన్నా ఒక 2,000 ఇవ్వడం, చిన్న 5,000 ఇవ్వడంతో వాళ్ళు పోవర్టీ నుంచి బయటికి రారు. రాలేరు. సో, వాళ్ళ ఫాదర్ అప్పు తీర్చొచ్చు రేపొద్దున. అలా అలా ఎన్నో కేసెస్. ఎన్నో కేసెస్. ఇప్పుడు ఒక అబ్బాయి మంచి చదువుతుంటాడు. సో, ఆ అబ్బాయి ఒక్కడే మొత్తం ముగ్గురు అమ్మాయిలుంటారు ఇంట్లో. ఉమ్. ఆ అబ్బాయి మీదే ఫ్యామిలీ డిపెండ్ అయి డిపెండ్ అయి ఉంటుంది. ఉంటుంది ఫస్ట్. అటువంటి అబ్బాయికి మీరు ఒక మంచి జాబ్ ఇప్పించారంటే, మీ ఇన్‌ఫ్లూయెన్స్ ప్రకారం ఉమ్. దుబాయ్‌లోనో ఎక్కడో ఎక్కడైనా జాబ్ ఇప్పించారంటే, ఓ ₹1,00,000 అబ్బాయికి సాలరీ వస్తుంటే, ఆ ఫ్యామిలీ పోవర్టీ నుంచి బయటకొస్తుందా? వచ్చేసింది ఆటోమేటిక్ గా. దట్ ఈస్ సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ లాంగ్ ఫ్యామిలీ ఉంది. అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అవునవును. సో, ఈ ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే డబ్బులు లేవు. అతను సో, మీరొక ఆన్సర్ అంటే మీరొక గైడెన్స్ ఏమి ఇవ్వాలంటే, మీరేదన్నా మీ ఎన్ఆర్‌ఐస్‌ని మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడి, లేపోతే మీరైనా సరే ఒక చిన్న బిజినెస్ పెట్టిచ్చారంటే, ఆ బిజినెస్‌తో ఆమె నెలకు ఒక 20,000 సంపాదించుకుంటుంటే, ఖచ్చితంగా. అలాంటి ఫ్యామిలీ పోవర్టీ నుంచి బయటికొచ్చేస్తుంది. ఉమ్. పోవర్టీ నుంచి బయటికి రావడం అంటే ఎన్నో మార్గాల్లో మనం హెల్ప్ చేయొచ్చు. చేయొచ్చు. చాలా మంది ఇక్కడ ఒక అపోహ ఏంటంటే, డబ్బు మన ఏదో ఇస్తేనే 'శ్రీమంతుడులో' మహేష్ బాబు గారిలాగా లేకపోతే 'రజనీకాంత్' 'శివాజీ' సినిమాల్లో 2 సైన్‌లతో అట్లానే అదేం కాదు. మీరు ఏం చేయాలనుకుంటారో సహాయం చేయొచ్చు. ఫస్ట్ మీరు అడాప్ట్ చేసుకోవచ్చు ఫ్యామిలీని. అదే ఈ పీ4 మోడల్. ఆ, ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఒక 3 స్లాబ్స్ ఉంటాయి. ఉమ్. ఫస్ట్ ఏంటంటే టాప్ రిచ్ పీపుల్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ మిడిల్ క్లాస్. నెక్స్ట్ లోయర్ మిడిల్ క్లాస్. అంటే జీరో పోవర్టీలో ఉన్న ఉమ్. ఒక 20%. ఈ 3 కేటగరీస్ ఉంటాయి. ఈ 3 కేటగరీస్‌లో మీరు ఆ పైనున్న రిచ్ పీపుల్, లోయర్ ఉన్న పోవర్టీ పీపుల్‌ని అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకొని పోవడమే P4 ఎంబీకే పీ4. బుక్ ఇంకా అయితే. స్పెషల్‌గా చెప్పాలంటే ఎంబీకే20 అంటారు దీన్ని. ఉమ్. అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే అడాప్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లను మార్గదర్శి అంటారు. అవునవును. సో, కింద ఎవరైతే లైన్‌లో కంటే తక్కువున్నారో వాళ్ళని బంగారు కుటుంబం అని పేరు పెట్టారు. ఉమ్. ఆ కుటుంబం పేరే బంగారు కుటుంబం. ఆ మార్గదర్శి బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకునేదే ఎంబీకే. మార్గదర్శి బంగారు బంగారు కుటుంబం. కుటుంబం. సో, ఇలాంటి ఫ్యామిలీస్‌ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు మీరే ఉన్నారు. నేను ఆ. మీకొక 5 ఫ్యామిలీస్, ఒక 10 ఫ్యామిలీస్ నేను మీకిస్తే, ఆ 10 ఫ్యామిలీస్‌ని మీరెళ్లి కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఒక గైడెన్స్ ఇచ్చి ఒక మీ వల్ల ఆ ఫ్యామిలీస్‌ని ఏదో రకంగా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ మీరు ఆ ఫ్యామిలీని తీసుకొని బయటికి పోవర్టీ నుంచి బయటకొచ్చే బయటికి మార్గాన్ని అది ఒక రోజులో అవ్వదు. అవును. ఈ రోజు మీరు కలిస్తే 10 ఫ్యామిలీలు రేపొద్దు నుంచి వాళ్ళందరూ హ్యాపీగా ఉండి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమే లేకుండా ఉండే ప్రసక్తి ఉండదు. ఇదొక రొటీన్ రీసైకిల్ అన్నమాట. జరుగుతా మీరు ఉండాల. వాళ్ళతో ఉండాలా, వాళ్ళతో మాట్లాడుతుండాలా. సో, ఇవి ఎలాంటి వాళ్ళు చేయగలుగుతారంటే ఎవరికైతే మనసుంటుందో, హెల్ప్ చేయాలా అనే ఉంటుందో అలాంటి వాళ్ళు
ఖచ్చితంగా ఈ మోడల్ని ఉపయోగించుకొని చేయాలి. అవును. ఇది P4 కాన్సెప్ట్ ని నేను తెలుసుకున్న తర్వాత వరల్డ్ వైడ్ గ్లోబల్ గా రీసెర్చ్ చేశాను. ఎట్లా ఉంటుంది ప్రపంచం మొత్తం మీద ఎలా ఉంటుందంటే చాలా పూర్ కంట్రీస్ ఏదైతే ఉన్నారో ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో, అఫ్ కోర్స్ ఇండియా ఇస్ ఆల్సో ఏ డెవలపింగ్ కంట్రీ. ఇండియాలో కూడా మీరేం ఆషామాషి కాదు, అన్ని అవును. పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉన్నాయి. లోయర్ లో పూర్ బ్యాడ్ ఎకనామిక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నించాయి. ఎన్నో చారిటీ ఫౌండేషన్స్ గానీ, అవునవును. పెద్ద పెద్ద ఎన్జిఓస్ గానీ హ్మ్. అక్కడ కూర్చొని పనిచేసేవి. కానీ ఎక్కడో ఒక చోట సమ్ గ్యాప్ మిస్ అవుతుంది. ఏదో విధంగా అవుతూనే ఉంటుంది. అది ఏంటి అనేది ఎవరు తెలుసుకోలేకపోయారు ఈ రోజు వరకు కూడా. అవును. స్టిల్ అలానే. అక్కడే మన సీఎం గారి ఒక మైండ్ పనిచేసింది అక్కడే, ఆ పాయింట్ దగ్గరే. సో ఈ పిపిపి అనే నేను చెప్పాను కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇందులో ఒక పీపుల్ ని ఎప్పుడైతే యాడ్ చేశారో ఒకరినొకరు చేయి పట్టుకొని ముందుకెళ్ళడం. ఇది ఒక చేయి ఇంకో చేయి, ఒక చేయి ఇంకో చేయి ఆదుకొని ముందుకెళ్ళి, ఈ కాన్సెప్ట్ ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేయలేదు. హెల్ప్ చేసాయి, ఎన్జిఓస్ ని పిలుచుకొని వచ్చాయి. చాలా వరకు మెడికల్ కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చి ఫ్రీగా ఆపరేషన్స్ చేసి వెళ్ళాయి. ఆఫ్రికన్ కంట్రీస్ లో, ఇండియాలో కూడా ఎన్నో ఎన్నో ఎన్జిఓస్. ఇప్పుడు మదర్ తెరిసా కూడా మనం విన్నాం, ఎన్నో వేల కోట్ల మందికి ఫ్రీ సేవ ట్రీట్మెంట్స్ చేసింది. ఇచ్చారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్నో ట్రస్ట్స్ ఉన్నాయి, టెంపుల్ సంబంధించిన ట్రస్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మసీద్ ట్రస్ట్స్ ఉన్నాయి. చాలా హెల్ప్ చేస్తాయి ఎన్జిఓ. చాలా అన్ని రిలీజియస్ బిలీఫ్స్ లో కూడా మనం హెల్ప్ చేసేది ఉన్నాయి. కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ టువర్డ్స్. బట్ బీద వాళ్ళలాగే ఉంటున్నారు, ధనికులు మాత్రం ధనికుల్లాగే ఉంటున్నారు, మిడిల్ క్లాస్ లాగే ఉంటున్నారు. ఇక్కడ ఏముందో ప్రాబ్లం అయితే తెలియట్లేదు. అలాంటి ప్రాబ్లం కు సొల్యూషనే ఈ P4. ఈ P4 వల్ల ఎప్పుడైతే మనని మార్గదర్శిస్ ఇన్వాల్వ్ అవుతారో, మార్గదర్శి ఏంటి, పైన ఉన్న రిచ్ పీపుల్ ని కానీ వీళ్ళు మాట్లాడొచ్చు, కింద ఉన్న జీరో పవర్టీ వాళ్ళు మాట్లాడొచ్చు, ఇలా ఆదుకొని మనం ముందుకెళ్ళేది. ఈ కాన్సెప్ట్ వల్ల నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఒక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు కానీ ఇలాగే P4 కానీ కొనసాగిస్తే, ఇలాగే కరెక్ట్ గా కానీ P4 వెళ్తే మాత్రం ప్రపంచంలో మొదటి రాష్ట్రం ఉంటుంది. పేదరికం లేని రాష్ట్రం ఆంధ్ర ఉంటుంది. ఇది ఒక పెద్ద మిరాకిల్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ P4 నాకు నచ్చింది. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత అనుకున్నా, ఏదైతే ఏముంది ఈ P4 ని నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నేను, అంతేగాని నేను అందరికి నేను డబ్బులు ఇవ్వలేను కదా, కానీ ఈ P4 ని నేను కూడా ముందుకు లాగుతున్నా. అది చాలా మందికి తెలియదు. నాకున్న వరకు నేను P4 ఇంకోటి చాలా మందికి తెలియదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు మా ఇంట్లో తప్ప. P4 కాన్సెప్ట్ ని నేను లీడ్ చేయడం వల్ల నేనుండే ఉద్యోగమే నేను శాలరీ మానేశాను. నా శాలరీ $5,000 శాలరీ అయితే, ఇప్పుడు జాబ్ చేస్తే ఏం చేయాలి, సంవత్సరానికి ఒకసారి రావాలా. P4 ని ఎలా చేయాలి నేను, P4 హౌ ఐ షుడ్ మానిటర్ P4. సో నేను ఒకటే అనుకున్నాను, ఈ P4 ని నాకు ఇచ్చిన రోల్ ని నేను ఏదో విధంగా దీన్ని ముందుకు తీసుకుంటూ వెళ్దాము, జనాల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాము. నేను కూడా ముందుకుండి ఇతరుల్ని కూడా నేను వెళ్ళాలంటే నేను ఎక్కువ ఇండియా నుంచి పని చేయొచ్చు అని, నాకు అక్కడ పర్మనెంట్ వీసా కాబట్టి, అంటే గోల్డెన్ వీసా ఉంది కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే, శాలరీ పేరోల్ ని నేను ఆపేసి, మా కంపెనీలో మా గురువు గారితో పర్మిషన్ తీసుకొని, నా క్లయింట్స్ ని ఫ్రీలాన్స్ గా వర్క్ చేసుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, ఎక్కడ ఉన్నా పని చేయించుకుంటూ, నేను ఈ P4 కోసమే నా టైం కేటాయిస్తాను. సో రావడం, ఎప్పుడైతే ఇండియాకి రావడము, వర్క్ చేయడం, మళ్ళీ వెళ్ళడము. సో దుబాయ్ లో కూడా నేనుంటే ఫ్రీలాన్స్ గా వర్క్ చేస్తున్నాను. ఫ్రీలాన్స్ కి ఏం అవసరం లేదు, మన పని చేస్తే అడ్వైజరీ ఫీ వస్తుంది, మన పని చేయకపోతే రాదు. అలా హ్యాపీగా పని చేసుకుంటున్నాం. శాలరీ అనేది ఇంత ముందు అయితే శాలరీ ఉండే, సో శాలరీలో మనకు తెలుసు, సో పరిస్థితుల్లో అనుకూలించు శాలరీలో అనేది. ఈ P4 కోసమే నేను నా శాలరీ కూడా పక్కన పెట్టేసాను. సో దిస్ ఇస్ హౌ. అందరికి ఉండదు కదా మీలాంటి మంచి మనసు. ఓకే సార్, P4 గురించి అయితే నాకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చారు, ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేసి. మన కడపలో కూడా ఒకటి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. P4 అని ఏముంది, ఏంటి సార్? యాక్చువల్ గా కడపలో స్టార్ట్అప్ కడప అని మీరు బిల్డింగ్ చూసారు, ఏమనిపించింది? జనరల్ గా నార్మల్ గానే ఏదో లాంగ్ బిల్డింగ్ కట్టేస్తున్నారు, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చాలా రోజుల నుంచి చూసా ఉన్నా. మన కడప యువత, మన కడప యూత్ కి దేవుడిచ్చిన వరం ఆ బిల్డింగ్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ గారు. నిజంగా వాళ్ళు చేసిన శ్రమ ఏదైతే ఉందో, డెడికేషన్ ఏదైతే ఉందో, కడప యువతనే మార్చేస్తుంది ఆ బిల్డింగ్. అంటే మీకు భవిష్యత్తు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో వెళ్ళి ఎత్తుకునే కడపలో ఏముందని అసలు ఇంత ముందు వరకు. ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్కటి డెవలప్మెంట్స్, కానీ
ఈ స్టార్టప్ హబ్ అనేది ఎలా అంటే మీకు P4 ని అలైన్ చేస్తున్నారనమాట ఇది ఇందులో ఇందులో. ఓకే. ఇదేంటంటే ఎవరికైనా ఒక ఐడియా వచ్చిందంటే మీలాంటి చదువుకునే వాళ్ళు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలి అని పిల్లలకి ఏదైనా ఉంటే ఆ ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి మీరు స్టార్టప్ ఇండియాలో మీరు రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ విల్ హెల్ప్ యూ. ఇంక్యుబేషన్ ప్లేస్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. అంటే మీకు ఒక కంపెనీ ఫామ్ చేయడము, మీ కంపెనీకి ఏదైనా ఫండింగ్ ఇప్పించడము మీరు Nice. చేసిన ప్రాజెక్ట్స్ కి. సో రేపొద్దున మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే బిల్డింగ్ అన్నమాట ఈ బిల్డింగ్, స్టార్టప్ బిల్డింగ్. నాకు ఎంత హ్యాపీ అంటే ఎందుకంటే అది P4 ని అలైన్ అవ్వడము, P4 లో నేను ఉండడము, ప్లస్ నాకున్న రిసోర్స్ నేను దాన్ని ఉపయోగించవచ్చు. వెంచర్ క్యాపిటల్స్ ఎవరైతే కంపెనీ స్టార్టప్ చేసే స్టార్టప్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేసే వెంచర్ క్యాపిటల్స్ ఉన్నారు. ఆ వెంచర్ క్యాపిటల్స్ నాకు దగ్గర దగ్గర ఒక 200 వెంచర్ క్యాపిటల్స్ తెలుసు నాకు. ఎన్ఆర్ఐస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో బిట్స్ ప్లానీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం కడపని ఇప్పుడు కలెక్టర్ గారు అదే వర్క్ చేస్తుండేది ఏంటంటే వాళ్ళందరినీ అలైన్ చేస్తున్నారు ఈ స్టార్టప్ బిల్డింగ్. సో దయచేసి కడప ప్రజలు కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుండేది ఏంటంటే పిల్లలు, ఎంటర్ప్రెనర్స్, ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు కూడా దయచేసి ప్లీజ్ బికమ్ అన్ ఎంటర్ప్రెనర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెనర్ దెర్ ఈస్ అ స్పేస్ ఇన్ కడప విచ్ ఇస్ స్టార్టప్ కడప. నాకు తెలిసి ఆంధ్రాలో వైజాగ్ లో ఉన్నట్టుంది, ఇప్పుడు కడపలో ఉంది. కడప దిశ దశని మార్చేసే బిల్డింగ్ అది. నేనే ఎక్కువ ఎమోషనల్ గా ఆ బిల్డింగ్ తో కనెక్ట్ అయ్యాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ట్రమండస్ గ్రోత్ ఇన్ కడప అండ్ స్పెషలీ ఫర్ ద కడప యంగ్స్టర్స్. దిస్ ఇస్ హౌ ద బిల్డింగ్. అంటే మన యూత్ కి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కడపలోనే మనం ఇంకా 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో మనం తయారు చేయొచ్చు. దిస్ ఇస్ హౌ స్టార్ట్అప్ బిల్డింగ్. ఓకే. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గారు కావచ్చు, నారా లోకేష్ తో గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ తో గారు కావచ్చు, పలుమార్లు మీరు మాట్లాడే సందర్భాలు కుదిరినాయి కదా, వాళ్ళ నాయకత్వంలో మీకు కనిపించిన ప్రత్యేకత ఏంటి? ఎన్ఆర్ఐ ప్రాస్పెక్ట్ గా ఒక ఇండియన్ సిటిజన్ గా, ఆంధ్ర సిటిజన్ గా, కడపేన్ గా చంద్రబాబు నాయుడు గురించి చెప్పే అంతటి ఇది నాకైతే లేదు. ఎందుకంటే ఆయన ఒక ఏమంటారు, ఒక హీజ్ లైక్ ఏ ఓషన్ అన్నమాట. ఉన్న ఈ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న చిన్న ప్యూన్ నుంచి కూడా, ప్యూన్ ఏం చేయాలో కూడా అలాంటి వర్క్ కూడా తెలిసిన మహా పెద్ద వ్యక్తి ఆయన. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎలా అడ్మినిస్ట్రేషన్స్ చేయాలి అనే దాని మీద ఆయనకున్న నాలెడ్జ్ అది మామూలుగా 5 ఏళ్ళుగా ఉంటే అది ఇంకా మనం చెప్పాల్సింది కూడా సర్టిఫై చేసే స్టాండర్డ్స్ కూడా నాకు లేవు. బట్ ఐ ఆల్వేస్ కీప్ ఆన్ లర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన నాకు అప్రిషియేట్ చేసింది కూడా, నేను ఏదన్నా కష్టపడి నేను మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఆయన అప్రిషియేట్ చేస్తారు కదా, అదే నాకు చాలా 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 ఎక్కువ. ఈ జన్మకు చాలు అనుకునే వ్యక్తిని నేను. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, ఆయన అసలు ఈసారి ఎలా ఉన్నారంటే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కాంబినేషన్ తో నడుస్తుంది రాష్ట్రం. అంటే నేను నా ఎన్ఆర్ఐ వ్యూస్ లో చూసామంటే డబుల్ ఇంజిన్, 3 ఇంజిన్, 4 ఇంజిన్ ఉంటారు కదా, ఎన్ని ఇంజిన్లు ఉన్నాయో అన్ని. అంటే ఇంతకుముందు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయనే పడుతూ వచ్చేదన్నమాట. సో ఆయనే లాస్ట్ టర్మ్, అంతకు ముందు కూడా మేము చూసిన సార్కి ఇప్పుడుకున్న గవర్నమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్కొక్కరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వచ్చిన బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఒక చరిష్మా ఉన్న లీడర్ ఆయన. సో ఆయన ఒకసారిగా గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అందరిలాగా చేయకుండా ఆయన పర్సనల్ గా ఆయన నేర్చుకుంటూ పని చేసుకుంటున్నారు. ఆయన పనిని నేర్చుకుంటూ సీనియర్స్ నుంచి సజెషన్స్ నేర్చుకుంటూ ఆయన పని చేసుకుంటూ ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో ఆయన రూట్ లో మాత్రం ఆయన ట్రమండస్ స్టైల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా నారా లోకేష్ గారు అంటే ఇంకా ఆయన మిక్స్డ్ లీడర్ అన్నమాట. ఆయన అన్ని సెగ్మెంట్ లో ఉన్న చరిష్మా ఆయనలో ఉంది. ప్లస్ ఆయన ఒక రైట్ ఏజ్ ఇది. అఫ్ కోర్స్ నా ఏజే ఉంటుంది, ఆయన కూడా 42 ఇయర్స్ ఉంటుంది, 41, 42 ఉంటుంది. ఇప్పుడు ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేషన్ ఆయనకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా దావాలో తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి ఒక టాలెంట్. అది ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా తీసుకుని రావాలా అనే దాంట్లో దిట్ట మన చంద్రబాబు నాయుడు గారు. అదే అలవాటు లోకేష్ గారికి వచ్చింది. ప్లస్ లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా చేయాలో లోకేష్ గారికి తెలుసు బాగా. సో రకరకాలుగా ఇప్పుడు సీఎం గారు ఈ పని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పని చేస్తారు, లోకేష్ గారు ఇంకో పని చేస్తారు, అలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇంతకుముందు అయితే ఒకే సీఎం గారే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి మినిస్టర్స్ అంటే వేరే అదర్ మినిస్టర్స్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనేది మాకున్న ఫీలింగ్స్ అనమాట. ఎన్ఆర్ఐ. సో దిస్ ఇస్ ఎ ట్రమెండస్ న్యూ. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో
ఇలాంటి ఒక త్రికోణం లాగా, అంటే ముగ్గురు కలిసి అడ్మినిస్ట్రేషన్స్ ఒకేసారి. వెళ్ళేది ఒక డిఫరెంట్ గా ఉంది. చాలా స్పీడప్ ఉంది. మీకు తెలియట్లేదు. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, అలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో గవర్నమెంట్ వెళ్తుంది. ఇన్వెస్టర్స్ కొని వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీగా ఫైనల్ క్లియరెన్స్ అనేది వస్తున్నాయి. సో అది నేను అబ్జర్వ్ చేసింది. సో ప్రపంచాన్ని చూసిన ఎన్ఆర్ఐగా 2035 నాటికి మీరు చూడాలనుకున్న కొత్త కడప ఎలా ఉండాలనుకుంటున్నారు? బేసికలీ నేను కడప వాడిని కాబట్టి ఫస్ట్ నాకు కడప ముఖ్యం. సో కడప తర్వాత రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం తర్వాత దేశం ముఖ్యం. 2035 లో నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కడపలో, మన రాష్ట్రంలో ఈ గంజాయి అనేది జీరో అవ్వాల. దీనివల్ల ఎన్నో లైఫ్ స్పాయిల్ అయిపోయాయి. యూత్ నేను చూస్తే ఒక్కొక్క స్టోరీస్ కొన్ని నేను వింటాను కదా, అదొక అడిక్షన్ అని కాదు, దానివల్ల లైఫ్ లో జీవితాంతం వెంటాడుతుంది. ఆ అడిక్షన్స్ అనేది బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ను కూడా దెబ్బతింటుందండి. దానివల్ల ఇప్పుడు నాకు బాధ కూడా వేస్తుంది. లాస్ట్ 5-6 ఏళ్లుగా ఎంత పెరిగిపోయిందంటే, ఎందుకు వచ్చిందో, అది ఎలా వెళ్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటున్నా స్టిల్ ఇంకా ఉందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బయట తిరుగుతుంటాను కాబట్టి. అది 100% నిర్మూలించాలనేది మేజర్ థింగ్. రెండోది ఏంటంటే పరిశుభ్రత. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాంటి కడప నేను చూడాలనుకుంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుభ్రత అనేది ఎవరో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రోజు రోడ్లు వచ్చి క్లీన్ చేసి వెళ్ళేదని కాకుండా, మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండాలా, మన తోటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనలో ఉంటేనే సిటీ పరిశ్రమ ఇదిగా ఉంది. ఎవరు ఇప్పుడు రోడ్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీదనే వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటివి వచ్చేది. హెల్తీ కడప అనేది రావాలంటే ఈ డ్రైనేజ్ 0% ఉండాలా. ఇలాంటి కొన్ని అడ్మినిస్ట్రేషన్ మనం ప్రాపర్ గా చేసుకుంటే అలాంటి కడపని నేను చూడాలని నా ప్రగాఢ కోరిక. అండ్ అట్ ది సేమ్ టైం ఈ స్టార్ట్అప్ కడపని వాడుకొని ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యి చాలా మంది వ్యాపారాల్లో వచ్చి, బిజినెస్ లోకి వచ్చి కంపెనీలు పెడితేనే మనం 10-100 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. కానీ మనం ఇంకా ఉద్యోగాలు ఎత్తుకుంటా ఉంటే మాత్రం అది అయ్యే పని కాదు. అలాంటి కడప చూడాలనేదే నా డ్రీమ్. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, జియోపొలిటికల్ మార్పులు కావచ్చు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన తెలుగు కుటుంబాలపై ఎలా ప్రభావం చూపబోతున్నాయి అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతకాలంలో ఏంటంటే రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళ రాజ్యంలో రాజు పాలించే వాళ్ళు. అది ఎలా ఉన్నా ఏం జరిగినా, కొన్ని రాజ్యాలు బాగుంటే బాగా పాలిస్తే ఆ రాజ్యం బాగుంటుంది, రాజులు బాగాలేనప్పుడు ఆ రాజ్యం బాగుంటుంది. ఇదే డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ భూమి అంతా ఒకటే. సో ఇప్పుడు మనం ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మీరు బ్లాక్ చైన్స్ అంటారు. ప్రతి దేశం ఇంకో దేశంతో ఇవన్నీ ట్రేడ్ డీల్స్ జరుగుతూ ఉంటాయి. అలా లేకపోతే ఇప్పుడు మన దగ్గర దొరకని వస్తువు వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర దొరికే వస్తువు మన దగ్గర ఉండదు. వి నీడ్ టు ట్రేడ్ ఈచ్ అదర్. ఇందులో ఈ 2 దేశాలు గొడవ పడితే కూడా దాని ఎఫెక్ట్ ఆ 2 దేశాల మీద డిపెండ్ అయిన దేశాలన్నిటి మీద ఉంటుంది. సఫర్ అవుతాయి. అలాంటి టైంలో ఆ దేశం డిప్లొమసీ ఎంత స్ట్రాంగ్ ఉండడాన్ని బట్టే ఆ దేశం ఎకనామీ, ఆ దేశంలో ప్రాబ్లమ్స్ రానియకుండా చూస్తుంది. అక్కడ ఇప్పుడున్న పరిస్థితి చాలా బాధాకరం, విచారకరం కూడా. నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా. ఎందుకంటే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎక్కువ ఆధారపడిన దేశం మన దేశమే. సో అన్ని పారామీటర్స్ లేకపోయినా కొన్ని పారామీటర్స్ మీద మనకి ఇబ్బంది జరిగిన కూడా దాని ప్రతికూల పరిస్థితులు అయితే ఉంటాయి. ఆ భయం అయితే నాకుంది. సో దీనివల్ల ఆల్రెడీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మన దేశాన్ని బాగాలేదు. కానీ నెక్స్ట్ 1 year, 1.5 year కూడా ఇలాగే సిచ్యువేషన్ ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ మేము ఇచ్చే ఒపీనియన్ అన్నమాట. దీని నుంచి ఎలా బయటపడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్స్ట్రా ఖర్చులు పోకుండా ఉన్న డబ్బుల్ని వాడుకుంటూ, ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ ఉండి ఈ కష్టకాలంలో మనం ఆ డబ్బును వాడుకోవాల్సిందే. ఈ దుబారా ఖర్చులన్నీ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్లిళ్ళు గానీ, ఫంక్షన్లు గానీ, ఇలాంటి ఎక్స్ట్రా ఆపేసి బెటర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే సాధ్యమైనంత వరకు బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ లో ఏమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది, మనీ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. లేదా ఇప్పుడు ఏదన్నా కొంచెం డబ్బు ఏదన్నా ఉంటే లిక్విడ్ లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఆ డబ్బులే మీకు రిటర్న్స్ గా వస్తాయి. లేదంటే చాలా ఇబ్బంది పరిస్థితి అయితే ఉంది. ఎస్పెషలీ మన భారతదేశానికి దీని ఎఫెక్ట్ అయితే చాలా ఉంది. అందులో ఇంకా మన దేశం తరపున డిప్లొమసీ ఎంత స్ట్రాంగ్ ఉండడాన్ని బట్టే మన దేశం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే మన దేశానికి వస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేనా కూడా మన స్టేట్ మాత్రం రైజింగ్ లో ఉంది ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే పర్ క్యాపిటా అనేది చాలా ఇంపార్టెంట్. పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. ఆ తలసరి ఆదాయము భారతదేశంలో వేరే చాలా రాష్ట్రాల్లో చాలా లోతు ఉంది పర్ క్యాపిటా. అది ఇంకా చాలా డీప్ రీసెర్చ్. అది తర్వాత టైం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితుల్లో తెలుగు యువత ఏ నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రపంచంతో పోటీ పడగలరంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ లో ఏదైతే ఉందో అది ఓన్ చేసుకోవడం ఫస్ట్ పద్ధతి, స్మార్ట్. తర్వాత ఇప్పుడున్న దీంట్లో ప్రజెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏ సపోర్ట్ తో ఆ బిజినెస్ ని ఒక ఎన్హాన్స్ అయ్యే లక్షణాలు అనేది ఉన్నాయి. అది ఏ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఏ దాటి క్వాంటమ్ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో లేదా వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్స్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏ టెక్నాలజీని వాడాలి. అది వాడకుంటే మాత్రం చాలా నష్టాలు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకుంటేనే కదా మీకు ఆ బెనిఫిట్స్ వస్తాయి. సో స్పెషల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, కావాలంటే కోర్సెస్ ఆన్లైన్ లో కోర్సెస్ ఉంటే నేర్చుకోమని నేను సలహా ఇస్తాను. ముఖ్యంగా యూత్ ఆఫ్ స్టేట్. సో ఏదైనా సరే ఏ కోర్సులు ప్లీజ్ ప్రతి ఒక్కరు నాకు అన్ని తెలుసు అనుకోకుండా ఏఐలో వెళ్ళి ఏఐ మోడల్లో కానీ డేటా సైన్స్ లో కానీ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ చాలా తక్కువ, 7,000, 10,000, 15,000 లో మంచి మంచి కోర్సెస్ ఉంటాయి. అది కోర్స్ చేసి పెట్టుకుంటే మీకు అది ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. మీ గురించి రాజకీయాల్లో వస్తారనే చర్చ జరుగుతుంది. మీలాంటి చదువుకున్న వారు, ఎన్ఆర్ఐలు, ప్రొఫెషనల్స్ ప్రజా జీవితాల్లోకి రావాలంటే మీరు ఎలాంటి సవాళ్ళు కనిపిస్తున్నాయి మీకు? సవాల్ అనేది ఏం లేదు, ఆల్రెడీ ఆ కాలం పోయింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రజల్లో నుంచి పుట్టే వాళ్ళు లీడర్స్. అంటే ఇప్పుడు ఒక వీధిలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అందరికి సహాయం చేస్తారు, జనాల్ని మమేకం అవుతారు, వాళ్ళ పనులకి ఏదన్నా హెల్ప్ చేస్తారు. సో ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ జనాలు ఎన్నుకొని అతన్ని ఒక లీడర్ గా చేస్తారు. సో లీడర్స్ అనేవాళ్ళు జనాల్లో నుంచి పుట్టారు. ఇప్పుడు ఎలా ఉంది రాజకీయాలు, ఇప్పుడు ఒక ఊర్లో బాగా పేరు ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, డబ్బు పరంగా కానీ లేదా పవర్ పరంగా ఏదైనా. ప్రతి ఊర్లో ఇది ఇండియా అంతా ఇదే ఉంది. ఆ ఫ్యామిలీ స్టేటస్ కోసం పాలిటిక్స్ కి వస్తున్నారు. అంటే ఇప్పుడు 4 ఇల్లులు ఉన్నాయి, 4 ఫ్యామిలీస్ ఉన్నాయి కడపలో లేదా హైదరాబాద్ లో లేదా విజయవాడలో. ఆ 4 ఫ్యామిలీస్ లో డామినేషన్స్ కోసం పాలిటిక్స్ కి వస్తున్నారు. అంటే చాలా కొంతమంది అందులో ప్రజాసేవ కోసం వచ్చే వాళ్ళు, కొంతమంది వాళ్ళు మంచి డామినేటెడ్ ఫ్యామిలీ ఉండి కూడా ప్రజాసేవలో కూడా ఉంటున్నారు. వాళ్ళ లెజసీ ఉంటుంది. అంటే వాళ్ళ తరాలు, వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ ప్రజాసేవ చేసిన వాళ్ళే. అలా కాకుండా ఒక సొసైటీ ఒక సింబల్ లెజసీ కోసం పాలిటిక్స్ లోకి వస్తున్నారు. అలాంటి వాళ్ళే ఈ రోజు పలుకుబడి ఉంది. వాళ్ళ దగ్గర 10 బండ్లు ఉంటాయి, 100 మంది జనాలు వస్తారు, మీటింగ్స్ పెడితే 1000 మంది వస్తారు. మేము ఎన్ఆర్ఐస్ మేమంతా కష్టపడి, మేము ఉద్యోగాలు చేసి కష్టపడి ఫ్యామిలీని వదిలి కొన్ని సంవత్సరాలు పిల్లల్ని భార్య పిల్లల్ని వదిలేసి దూరం ఉండి ఎన్నో రాత్రులు ఏడుస్తాం. ఫ్యామిలీని వదిలిపెట్టి ఎన్నో నెలల తరబడి ఏడుస్తుంటాం, ఏంటి ఫ్యామిలీ లేదే మాకు. అంత కష్టపడి చేసుకునేదే కొంచెం సేవింగ్స్ ఉంటాయి. ఆ సేవింగ్స్ ని మనం ఎలా ఉపయోగించాలా అనేదే మనం చూస్తాం. ఇప్పుడు నేను ఆ సేవింగ్స్ తీసుకుని వచ్చి నేను 100 బండ్లకి లేకపోతే ఈ ఖర్చు అవుతుంది కదా, ఈ అన్నెసెసరీ కాస్ట్. ఇప్పుడు నేను P4 ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. P4 లో నేను ఎన్ఆర్ఐ డెలిగేట్ ని, ఎన్ఆర్ఐస్ అందరితో నేను లీడ్ చేస్తున్నాను. సో చాలు కదా నాకు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రజాసేవ కదా. ప్రజాసేవ అంటే ఎమ్మెల్యే ఎంపీ అయితేనే ప్రజాసేవ అని కాదు, ఎవరైనా ప్రజాసేవ చేయొచ్చు. P4 లో మార్గదర్శి అయినా కూడా ప్రజాసేవ చేసినట్టే. ప్రజాసేవ చేయాలని మనసులో ఉంటే చాలు, ఏ లైన్ లో అయినా రాజకీయాలు అనేది చేయొచ్చు. నేను అదే కోరుకునేది. సో అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు పాలిటిక్స్ కి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. మనం అలా చేయలేము కూడా. సీఎం గారు మాకు ఏదైనా పని చెప్తే ప్రాపర్ గా ఆ పనిని సక్రమంగా నిర్వర్తించి ఆయనకి సక్సెస్ఫుల్ గా చేసిస్తాం. అదైతే ఓకే. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఎన్ఆర్ఐ వర్క్ చేయడమే కాకుండా మీకు ఓన్ కంపెనీస్ కూడా ఉన్నాయని విన్నాను. సో దిలీప్, లాస్ట్ 3 years గా నేను ఒక కంపెనీ 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు బ్లూ కైట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఏమంటే IRDA లైసెన్స్ గురించి వెయిటింగ్. మేబీ నాకు తెలిసి ఇంకొక 1 week 10 days లో లైసెన్స్ వచ్చేస్తుంది. ఆ లైసెన్స్ కోసం మీకు తెలిసిందే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ రావాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏదో రోజు ఇండియాలో మనం సెటిల్ అవ్వాలనేదే కదా. నాకు చాలా ఎన్ఆర్ఐస్ ఇంకా అక్కడే సంపాదించుకొని అక్కడే వ్యాపారాలు పెట్టి నాకు అలా ఇష్టం లేదు. వన్ ఫైన్ డే మళ్ళీ ఇండియాలో సెటిల్ అవ్వాలి అనేది తెలుసు కాబట్టి నేను ఇండియాలో స్టార్ట్ చేశాను. ఇండియన్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఒక రెవల్యూషన్ చేద్దాం అనేదే నా ఇది. నేను నేర్చుకున్న అక్కడ దుబాయ్ లో ఎలా పనిచేస్తుంది ఇండస్ట్రీ, ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ దుబాయ్ లో ఉన్న వెస్టర్న్ ఎలా పనిచేస్తుంది అనేది బయట దేశాల్లో ఉన్న కాన్సెప్ట్ ని వ్యత్యాసం ఉంది. అక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయకుండా ఇన్సూరెన్స్ చేయడానికి లేదు. ఇక్కడ
కమిషన్స్ కోసం ఎక్కువ ఇన్సూరెన్స్ లో చేస్తుంటారు అంటే ఎక్కువ కాకపోయినా అక్కడ ఎలా అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో అసలు కస్టమర్ కి ఏం కావాలా అనేది క్లియర్ కట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ లో రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏది బాగుంటుంది కస్టమర్ కి అనేది ఒక కన్సల్టెంట్ బాగా చదివి సర్టిఫైడ్ అయిన కన్సల్టెంట్ ద్వారా ఆ కస్టమర్ కి ఇన్సూరెన్స్ అడ్వైస్ చేయగలుగుతాం. అలాంటి కాన్సెప్ట్ ని నేను ఇండియాలో లాంచ్ చేద్దాం అనేది ఆ ప్లాన్ నాకు. అలాంటి దాంట్లోనే ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఈ కంపెనీలో కూడా కన్సల్టెంట్స్ నాకు దగ్గర 5,000 కన్సల్టెంట్స్ కావాలి. 5,000 కన్సల్టెంట్స్ లో 2,000 కన్సల్టెంట్స్ నేను P4 నుంచే నేను తీసుకోవాలనేది మేమంతా బోర్డు రెజల్యూషన్ పాస్ చేసాం. సో P4 లో ఉన్న చదువుకున్న వాళ్ళు, చదువుకోకుండా ఉన్న వాళ్ళని కూడా, అందులో ఒక ఉమెన్ డిపార్ట్మెంట్ కి ఒక 1000 జాబ్స్ అనేది ఉమెన్స్ నుంచే తీసుకోవాలనేది ఒక ప్లాన్ ఉంది. దాన్ని కూడా రెజల్యూషన్ పాస్ చేసుకున్నాము. సో ఈ కడప కాకుండా చుట్టూ ఉంటాయి కదా పల్లెల్లో, విలేజెస్ లో 10th చదివి ఉన్న వాళ్ళు, లేకపోతే అది కూడా 7th చదివి ఉన్న వాళ్ళు ఆపేసి ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా వాళ్ళ సర్కిల్లో ఇంకా ఇది కానీ స్టార్ట్ అయిందంటే మాత్రం చాలా రెవల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఈ కంపెనీ. అండ్ రెండో కంపెనీ ఫిన్తారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫిన్తారా ఇంటర్నేషనల్ ఫైనాన్సెస్ రెండో కంపెనీ కూడా ఉంది. అది నేను 6 months అయింది స్టార్ట్ అయ్యి. అదొక ఇంటర్నేషనల్ కంపెనీ. సింగపూర్ లో ఉంది, దుబాయ్ లో ఉంది, అండ్ ఇండియాలో ఉంది. ఈ కంపెనీ ఏంటంటే మన ఇండియాలో ఉండి పెట్టే పెట్టుబడి $1 అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలో అయినా పెట్టుకోవచ్చు ఆ ఫిన్తారాని వాడుకొని. మీరు ఫిన్తారా ఇంటర్నేషనల్ కంపెనీని మీరు ఆ సర్వీస్ ద్వారా మీరు ఇక్కడ కూర్చొని యుఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని బర్ముడాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని స్విట్జర్లాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిన్తారా విల్ గివ్ ఆల్ ద యాక్సెస్ టు యూ. సో అది ఇన్వెస్ట్మెంట్ అంటే కోట్లేమో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ $100 $100 సేవింగ్స్ కూడా మీరు ఫిన్తారా ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా. దిస్ ఈస్ దన్ ఇంటర్నేషనల్ కంపెనీ. నేను ఇది సీఎం గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ఫిన్తారా ఆయన చేతుల మీదుగా కంపెనీ లాంచ్ అవుతుంది త్వరలో. ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్స్ సో మచ్. సో దిలీప్, నేను ఫైనల్ గా ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే కడప యూత్ కూడా దయచేసి కలలు కనండి. ప్రతి ఒక్క యువత కూడా కలలు కనండి. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడండి. ప్రతిరోజు ఈ ప్రపంచం చాలా చాలా పెద్దది. సో కానీ మీ యొక్క స్కిల్స్, మీ యొక్క టాలెంట్ ఈ ప్రపంచం కంటే పెద్దది. సో దయచేసి ప్లీజ్ మేక్ ఇట్ షూర్ యూ షుడ్ బి సక్సెస్ఫుల్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ ఫైనల్ గా దిలీప్, నా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇప్పుడు మీరు అప్నా కడప ఛానల్ నేను చూస్తున్నాను చాలా ఏళ్లుగా. మేమంతా మంచి ఫాలోవర్స్ మీ ఛానల్ కి. మీరు ఎప్పుడు పెద్ద పెద్ద ప్రమోషన్స్, మీ వల్ల ఎన్నో రెస్టారెంట్స్ గానీ, మీరు ప్రమోట్ చేసిన సంస్థలు చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. అది మీ వల్ల. ఒకప్పుడు కడపలో వన్ ఆఫ్ బెస్ట్ 2-3 ఛానల్స్ లో మీ ఛానల్ ఉండే. అప్నా కడప అనేది ఒక బ్రాండ్ ఉండే. కానీ మీరు ఇంటర్వ్యూ అని ఎందుకు అడగండి? నాకు ఫస్ట్ నుంచి నాకు అర్థం కాలే. ఇంటర్వ్యూ ఏం చేస్తారు మీరు, ఇంటర్వ్యూ ఎందుకు అని నేను అనుకునేవాడిని. ఈ రోజు మీరు అడిగిన తీరు చూసి నాకు ఒక డిఫరెంట్, మీరు అడిగింది కూడా చాలా మంచి క్వశ్చన్స్ అండ్ చాలా ఉపయోగపడే క్వశ్చన్స్ నన్ను అడిగారు. నాకు సంతోషంగా ఉంది. నేను చాలా మందిని నేను మోటివేట్ చేయొచ్చు మీ ద్వారా అని నాకు హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఎందుకు మీరు ఇంటర్వ్యూ అని ఎందుకు అనుకున్నారు? అసలు మీకే ఆలోచన ఎట్లా వచ్చింది? నన్ను అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఇన్నాళ్ళు చేస్తా ఉన్నాం ప్రమోషన్స్ అది ఇది అనేసి, ఓకే. బట్ నాకు ఒక ప్రజలకి ఇదే కాదు, ఇంకా కొత్తది ఏమైనా ఇవ్వాలా అనేసి చాలా ట్రై చేసాం. మా టీం మొత్తం డిస్కస్ చేసాం. అప్నా కడప పేజ్ వాళ్ళు మొత్తం కూర్చొని అనుకున్నాం. అంటే ఇన్ని రోజులు ఇస్తా ఉన్నాం మనం, లైక్ ఇక్కడ ఓపెనింగ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, సంథింగ్ కంపెనీస్ కావచ్చు ఇస్తున్నాం. ఇంకా మా ప్రజలకి ఇంకా ఏదో ఇవ్వాలి అనేసి సెర్చ్ చేస్తున్నాం. వాళ్ళల్లో అది కూడా నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాల్సింది అది కూడా మీతోనే అనుకున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి NRI అంటారు, ఒకసారి P4 అంటారు, ఒకసారి స్టార్ట్అప్ కంపెనీ అంటారు, లైక్ డిఫరెంట్ అంటా ఉన్నారు. లైక్ మీలాంటి హిడెన్ టాలెంట్స్ మీరు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీని ఇక్కడ పెట్టేసి మరి మీరు దుబాయ్లో ఉండడం అనేది అది కామన్ విషయం అయితే కాదు. మీరు అక్కడుండి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం, ఒక ఫ్యామిలీ, ఇవన్నీ కంపెనీస్ లైక్ NRI కావచ్చు, మళ్ళీ మధ్యలో మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, ఫంక్షన్స్, ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీలాంటి ఆనిముత్యాలు మన కడపలో ఉండడం మాకు చాలా పెద్ద అదృష్టము. ఇలాగ మీరు ఒక్కరే కాదు సార్, చాలా మంది ఉన్నారు మన కడప నుంచి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆనిముత్యాలు లెజెండరీస్ ఉన్నారు మన కడపలో. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు నాకు తెలుసు, లైక్ మీరు సో అనేసి మన వాళ్ళకి డీటెయిల్ గా తెలియదు కదా, మీరు ఏం చేసింది, ఈ స్టేజ్ కి వచ్చారు, అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి. మీలాగా ఎంతో మంది కడపలో ఇక్కడ నుంచి వెళ్ళిన లెజెండరీస్ చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళంటి స్టోరీస్ ఏంటి, వాళ్ళు ఎలా వెళ్ళారు, అలా
మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మీ ద్వారా మా ప్రజలకి సందేశం ఇస్తే వాళ్ళు గూడా చాలా హిడెన్ టాలెంట్ మెంబర్స్ ఉంటారు గదా! వాళ్ళ ఆలోచనలేంటి, మా వాళ్ళకి అందిస్తే వాళ్ళు గూడా ఓకే. హ్మ్. వీళ్ళు ఇలా ఎళ్తున్నారు. ఈ వే ఇది. మేము ఎలా ఎళ్ళాలనేసేసి వాళ్ళకొక క్లారిటీ ఉంటుందనేసేసి కొత్తగా ఎప్పుడైతే ఉందో ఇలా ఇంటర్వ్యూ అనేది ప్లాన్ చేసినాం అన్నమాట. అది గూడా మొదటి వ్యక్తి మీతోనే స్టార్ట్ చేసినాం సార్. థ్యాంక్ యూ దిలీప్. థ్యాంక్ థాంక్ యూ. యూ సార్. ఓకే గైస్. ఇందాక మనం ఆరిఫ్ అయితే చేసాం గదా! ఇది మీకెలా అనిపిచ్చింది? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటా అనేది కామెంట్‌లో తెలియజేయండి. తర్వాత ఆరిఫ్ ఎలా అయితే కంప్లీట్ చేసామో నెక్స్ట్ హిడెన్ టాలెంట్ మన లెజెండరీ మన కడపలో చాలా మంది ఉన్నారు గదా! ఎవరితో చేద్దాం అనుకుంటున్నారో కామెంట్‌లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోదాం. చలో.